క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ శ్రేష్టమైన ఆరాధన సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి నూతన మాసం అనగా జూన్ మాసంలో ప్రవేశించాం. ఈ రెండవ దినం ముందు మరి అనుదిన ధ్యాన కూడికలో పాల్పొందుటకు దేవుడు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి అనుదిన ధ్యానాన్ని కుటుంబాలుగా చేరి ఆరాధించాలన్నది మరి దైవిక సంకల్పం. మరి ప్రస్తుతం ఉన్న స్థితిగతుల మధ్య మరి జూన్ మాసం నుంచి కొన్ని ఆఫీసెస్ తెరిచారు. మరి కొంతమంది విద్యార్థులకు ఆన్లైన్ పాఠములు కూడా ప్రారంభించబడ్డాయి కనుక మరి నిర్దిష్టంగా పలాని సమయం అని కాకుండా యూట్యూబ్లో ఇవి నిక్షిప్తమై ఉన్నాయి కనుక ఉదయకాలం కానీ లేకపోతే సాయంకాల వేళ కానీ కుటుంబంతా గృహంలో సమకూర్చబడ్డప్పుడు ఈ ధ్యానాన్ని కొనసాగించాలని చెప్పి ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే అనుదిన ఆహారము మన శరీర జీవితానికి ఎంత అత్యవసరమో అదే రీతిగా మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఈ అనుదిన ఆహారము అంత అవసరం కనుక మరి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరి సానుకూలంగా ఉన్న సమయంలో ప్రతిదినం కూడా కుటుంబాలుగా చేరి ఆరాధించాలని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మరొక నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ప్రభాస్తుతులు చెల్లిస్తూ అనుగ్రహించబడిన ఈ దినమందు నీ వాక్యాన్ని చేతపట్టుకుని ధ్యానం చేస్తుండగా ప్రభా నీ మాటలు మాకు వినిపించండి. మా నుంచి మీరు ఏమి కోరుతున్నారో ఆ వాస్తవికతను మాకు వెల్లడిపరచమని విజ్ఞాపన చేస్తూ నన్ను బూరగా వాడుకొని మీ ఉపదేశంలో మీరే మాకు వినిపించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునామానికి మహిమ కలిగినట్లుగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 451వ కీర్తన, సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివి అనే కీర్తన పాడుకుందాం. 451. సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే. సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే. సారే పైనున్న మంటినయ్యా సరి అయిన పాత్రం చేయుమయ్యా. సర్వేశ్వరానే రిక్తుండను సర్వాదా నిన్నే సేవింతును. సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే. ప్రభు సిద్ధించు నీ చిత్తమే ప్రార్థించుచుంటి నీ సన్నిధి. పరికింపు నన్ని దివసంబునా పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధం చేసి పాలింపుమా. పాపంబు పోవ నను కడుగుమా. క్షమించండి. సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే. నీ చిత్తమే సిద్ధించు ప్రభు నిన్నే ప్రార్థింతు నా రక్షక. నీచము గాయముల చేతను నిత్యంబు కృంగి అలసియుందా. నిజమైన సర్వశక్తుండవే నీ చేత పట్టి నన్ను రక్షింపుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే. ఆత్మస్వరూప నీ చిత్తమే అనిశంబు చెల్లు ఇహ పరమునా. అధికంబుగా నన్ని ఆత్మతో ఆవారింపు మో నా రక్షక.
అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా, సర్వ చిత్తంబు నీదేనయ్యా, స్వరూప మీచు కుమారివే. దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 51వ అధ్యాయము మొదటి వచనంలోని 2వ భాగాన్ని, అదే రీతిగా 2వ వచనాన్ని చదువుకుందాం. మీరు ఏ బండ నుండి చెక్కబడతారో దాన్ని ఆలోచించుడి, మీరు ఏ గుంట నుంచి త్రవ్వబడతారో దాన్ని ఆలోచించుడి, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మీరు మిమ్మను కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచి తిని, అతని ఆశీర్వదించి అతని పెక్కుమంది అగినట్లుగా చేసి తిని. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, నిన్నటి దినము 51వ అధ్యాయం, యెషయా గ్రంథము 51వ అధ్యాయంలోని మొదటి మాటను మనము ధ్యానం చేశాం. మరి నా మాట వినుడి అంటూ నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచూ నుండి వారలారా నా మాట వినుడి అంటూ చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మాట వినుడి అనే ఈ మాట మీద గత వారాల్లో ఒకసారి ఒక పరిపూర్ణమైన సందేశం ఇవ్వడం జరిగింది. కాబట్టి దేవుని మాట ఎందుకు వినాలి, వినుడు ద్వారా ఏమి జరుగుతుందో తెలియచేసాం. వినుడు ద్వారా విశ్వాసం కలుగుతుంది, విశ్వాసం ద్వారా కృప ద్వారా రక్షించబడతాం. సో వీ నీడ్ టు లిసన్ టు గాడ్ సో దట్ వీ మే బి సేవ్డ్. మన విశ్వాసం పెంపొందింప చేసుకోవడానికి. సో ఈ వాక్య భాగంలో ద సెకండ్ స్టాంజా అండ్ థర్డ్ స్టాంజా గమనిస్తే, మీరు ఏ బండ నుండి చెక్కబెడతారో దాన్ని ఆలోచించుడి, మీరు ఏ గుంట నుండి తవ్వబడతారో దాన్ని ఆలోచించుడి, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మల్ని కనిన శారా సంగతి ఆలోచించుడి అంటూ అబ్రహాము జీవితాన్ని వారికి జ్ఞాపకము చేస్తున్నాడు. నిన్నటి దినము నేను పరిచయం చేస్తూ చెప్పాను, ఇశ్రాయేలు జనాంగము దేవునికి అవిధేయులై దేవుని నాయకత్వముల కింద ఉండటకు ఇష్టపడక సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలని కోరుకున్నారు. తద్వారా సౌలు, ఆ తదుపరి దావీదు, ఆ తదుపరి సొలొమోను, ఆ తదుపరి రాజ్యం రెండుగా ఇశ్రాయేల్ రాజ్యముగా యూదా రాజ్యముగా మార్చబడింది. రాజులు, రాజరిక వ్యవస్థ ఆయా కాలాల్లో, ఆయా పరిస్థితుల్లో, ఆయా ప్రభావాల బట్టి మరి ఆధ్యాత్మిక భ్రష్టత్వానికి వారు లోనయ్యారు. మరి సొలొమోను కట్టించిన ఆ ఆలయం అనేక సార్లు దోచుకునబడింది. ఆ ఆలయం ప్రాంగణంలో అనేక విగ్రహాలు స్థాపించబడ్డాయి. ప్రజలు విగ్రహారాధికులయ్యారు, రాజులు అవిధేయులయ్యారు. ఇటువంటి పరిస్థితుల మధ్య దేవుడు తన ఉగ్రత అనగా వారి ఆ చెర అనుభవాన్ని, 70 సంవత్సరాల చెర అనుభవాన్ని గురించి వారికి హెచ్చరికలు చేయడం, ఆ తదుపరి వారు 70 years క్యాప్టివిటీలోకి వెళ్ళడం, ఆ కాలంలో అనేక మంది ప్రవక్తలు వారి మార్పు గురించి, మారు మనసు గురించి మరి హెచ్చరికలు చేయడం మనము గమనించాం. మరి పాత నిబంధన ప్రవక్తల గ్రంథాలన్నీ కూడా ఈ హెచ్చరికలే, మార్పు గురించి, మారు మనసు గురించి. క్రొత్త నిబంధనలు యేసు ప్రభువు రావడమే మీరు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొందండి అంటాడు. సో మార్పు. సో ఈ స్థితిగతుల మధ్య ఈ యెషయా గ్రంథంలోని 51వ అధ్యాయంలో నీతి అనే మాట తిరిగి అక్కడ వాడబడింది. సో నా మాట వినండి అంటూ ఆయన వారి మూల పురుషుడు అబ్రహామును, అతని సతీమణి శారాయిని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. మీ బ్యాక్గ్రౌండ్ ఏమిటో, మీ ఉనికి ఏమిటో, మీ మూలాలు ఏమిటో, మీ స్థితిగతులు ఏమిటో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏ బండ నుండి మీరు చెక్కబడ్డారో, ఏ గుంటలోంచి మీరు తవ్వబడ్డారో. 40వ కీర్తన ధ్యానం చేస్తున్నప్పుడు నేను చెప్పాను, జిగటగల దొంగ ఊపిలో నుంచి దేవుడు మనల్ని లేవనెత్తాడు. సో మానవ నిర్మాణము మట్టి నుంచి చేయబడింది మనకు తెలుసు. కేవలం మట్టికి సంబంధించిన ఆ మట్టి జీవి
దేవుని దయా సంకల్పాన్ని బట్టి ఆయన స్వరూపాన్ని, ఆయన పోలికను సంతరించుకున్నాడు. ఆ మట్టికి జీవాన్ని ఇచ్చాడు, జీవించు ఆత్మగా చేశాడు. ఆ మట్టి ఎదురు తిరిగింది. ఇర్మియా 18లో ఆ ఇర్మియాను ఉద్దేశించి, నీవు కుమ్మరి ఇంటికి వెళ్ళు, కుమ్మరింట్లో ఆ సారి మీద పనిచేసిన కుమ్మరి వారి చూడు, ఆ మట్టి సహకరించడం లేదు, విడిపోయింది, మరలా పిసికాడు. ఎందుకంటే దేవుని పోలికలో, దేవుని స్వరూపమందు రూపించబడిన ఆ మానవుడు అపవాది చేత శోధించబడి దేవుని ఉగ్రతకు లోనై నువ్వు మన్ను నుంచి తీయబడ్డావు కనుక మన్నైపోతావు. అది మన జీవితం. సో దేవుడు హెచ్చించాడు, కానీ మన నేచర్, మన స్థితి తిరిగి ఆ మట్టికి పోయే రీతిగా, ఆ మట్టిలో కలిసిపోయే రీతిగా మన స్థితి మనకు మనముగా కొని తెచ్చుకున్న మరి అవిధేయత కావచ్చు, అత్యాశ కావచ్చు, దురాశ కావచ్చు. ఒకసారి ఆలోచిద్దాం. మను నుంచి తీయబడ్డాను నేను, రేపటి కాలంలో ఈ దేహం మట్టిలో కలిసిపోతుంది. నేను ఒకసారి ఈ మధ్యకాలంలో ఒకసారి చెప్పాను, ఈ భూమండలము ప్రారంభించబడిన ఆ క్షణం నుండి ఎన్ని కోట్ల మంది జన్మించారో, జీవించారో, మృతి చెందారో ప్రపంచవ్యాప్తంగా లెక్క కట్టడం అసాధ్యం. కోట్ల మంది అలా జన్మించి, జీవించి, మృతి చెందిన వారందరూ కూడా వారి దేహాలు ఎక్కడున్నాయంటే, కింద నుంచి పిడికెడి మట్టి తీసుకోండి, ఆ మట్టిలో ఉన్నారు. అనగా ఈ భూమండలం అంతా కూడా ఒక సమాధి. ఆ మట్టిలోంచి మనం జన్మించబడ్డాము, తిరిగి ఆ మట్టిలో కలిసిపోతాం. ఎక్కడ చూసినా కానీ ఆ మట్టి మానవ మృత కళేబరాల సంబంధించినవి. మానవులే మాత్రం కాదు, జంతువులు కూడా, ఆఫ్కోర్స్. సో దట్ ఈస్ అవర్ లైఫ్. నేను నిలుచున్న నేల కానీ, నేను నివసించే నివాసం కానీ, లేకపోతే ఏడంతస్తుల మేడలు కానీ, వాటి పునాదులు కానీ, పునాదుల కింద ఉన్నది కానీ శిథిలమైన మృత కళేబరాల ఆనవాళ్ళు మాత్రమే. అది ఈ భూమి యొక్క స్థితి. కాబట్టి అటువంటి దౌర్భాగ్యకరమైన దుస్థితిలో ఉన్న మానవ జాతిని రక్షించడానికి ఈ మట్టిని విడిపించి, మట్టి దేహాన్ని విడిపించి, మహిమ దేహాన్ని అందించి మహిమరాజ్యంలో ప్రవేశింపచేయడానికి దేవుడు తన కుమారుని పంపించాడు. ఎందుకంటే ఈ మట్టి అవిధేయత వ్యక్తపరిచింది, దురాశకు వెళ్ళింది, లోకాశను కాంక్షించింది. కాబట్టి మట్టికి మహిమ ప్రవేశం లేదు. మహిమ ప్రవేశానికి మహిమ దేహాలు కావాలి. మహిమ దేహం కావాలి కాబట్టి మట్టిని విడిచిపెట్టాలి. దట్స్ లాజిక్. మట్టి దేహాన్ని విడిచిపెట్టాలి కాబట్టి మరణం. కానీ ఆ మరణించక ముందు ఆ మహిమ దేహాన్ని సంతరించుకునే రీతిగా మన మనసులు, మన జీవితాలు మారాలి. అందుకే మారు మనసు పొందండి. సో ఇక్కడ కూడా ఇండైరెక్ట్గా ఏం చెప్తారంటే, ఈ జస్ట్ సీ బ్యాక్, వెనక్కి చూసుకో. నువ్వు ఏ బండలోంచి చెక్కబడ్డావో, ఏ గుంటలోంచి నీవు త్రవ్వబడ్డావో ఒక్కసారి ఆలోచించుకో. వాట్ ఈజ్ యువర్ సోర్స్? వాట్ వాజ్ యువర్ యాన్సిస్టర్స్? అబ్రహామును, శారయి అనగా ఇశ్రాయేలు జాతికి వారు మూల పురుషులు కాబట్టి వారిని జ్ఞాపకం చేస్తాడు. వారు ఏ రీతిగా పిలిచారు. అబ్రహామును ఒంటరిగా ఉండగా నేను పిలిచాను. హి వాజ్ ఆల్ అలోన్. ఒంటరి అనే మాటకు భావన ఏంటంటే, అప్పటికి అనగా తనకు తండ్రిని వదిలిపెట్టాడు. ఆ తదుపరి సంతానం లేదు. హి వాజ్ ఆల్ అలోన్. తండ్రి ఇంటిని వదిలిపెట్టాడు. ఆదికాండం 12వ అధ్యాయం మనకు కనబడుతుంది. అలాగే ఆ విడిచిపెట్టే సమయంలో తనకు పుత్ర సంతానం లేదు, కుమారులు లేరు, కుమార్తెలు లేరు. సో హి వాజ్ ఆల్ అలోన్. సో అబ్రహాము అనే ఒక ఒంటరి వాడిని తీసుకుని
అనేక జనాంగముగా ఇశ్రాయేలు జనాంగాన్ని సిద్ధం చేయడం మాత్రమే కాకుండా ఆ ఇశ్రాయేలు జనాంగము ద్వారా అనేక జనాంగములు దీవించబడతాయి. సో ద బ్లెస్సింగ్స్ విల్ ఫ్లో ఫ్రమ్ ద రేస్ ఆఫ్ ఇజ్రాయెల్. అండ్ ఆ ఇశ్రాయేలు జనాంగానికి మూల పురుషుడు అంటే అబ్రహాము పిలువబడ్డప్పుడు ఒంటరివాడు. The secret behind the prosperity of the people of Israel is not Abraham, because he was all alone. అతను ముందు వెనక ఎవరు లేరు పిలువబడ్డప్పుడు. But the secret of prosperity is the one who called Abraham. ఏ బండలోంచి చెక్కారో ఆ చెక్కిన వ్యక్తి, ఏ గుంటలోంచి తీశారో ఆ తీసిన వ్యక్తి, ఆ జిగటగల దొంగ ఊబిలోంచి మనల్ని ఎవరైతే పైకి లేవనెత్తి మనల్ని రక్షించాడో ఆ వ్యక్తి మన ప్రాస్పరిటీకి, మన జీవితానికి కారణం, మూలం. సో పర్వర్టెడ్ పీపుల్ అనగా ఇశ్రాయేలు జనాంగము పర్వర్ట్ అయిపోయి విగ్రహారాధికులుగా ఉండి నిజదేవుణ్ణి, సజీవుడైన దేవుణ్ణి విడిచిపెట్టి దైవ వ్యతిరేకమైన క్రియలకు సాష్టాంగపడుతూ, వాటిని ఆశిస్తూ, వాటిని కోరుకుంటూ, వాటి మధ్య తమ జీవితాన్ని సుఖమయం చేసుకుంటుండగా దేవుడు చెప్పాడు, జస్ట్ సీ వెన్ ఐ కాల్డ్ అబ్రహాం వాట్ వాస్ హీ. అలాగే మిమ్మల్ని కనిన శారాను ఆలోచించండి. శారా మీకు జన్మనిచ్చే సమయానికి ఆమె శరీరము మృతతుల్యమైపోయింది. ఒక మాటలో చెప్పండి, ఆమె గర్భం అప్పటికి మరణించింది. ఒక వ్యక్తికి జన్మనివ్వటానికి ఆమె గర్భము అప్పటికి మృత గర్భముగా మార్చబడింది. అందుకే ఆ దేవదూతలు వచ్చి చెప్పినప్పుడు శారాయి నవ్వుతుంది, నేనేంటి గర్భము దాల్చడం ఏంటి. సో శారాయి అనగా ఆ వృద్ధాప్యంలో ఆమె దేహంలోని అవయవాలన్నీ కూడా ఉడికిపోయిన అనుభవాల మధ్య she was dead to conceive, but could able to conceive because of the providence of God. దేవుని యొక్క ఆ కృపను బట్టి ఆమె జీవితంలో ఒక అద్భుతం జరిగింది. కాబట్టి ఆ వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అతడు ఒంటరి ఉండగా నేను పిలిచితిని, అతన్ని ఆశీర్వదించి అతని పెక్కుమంది ఎక్కువగా చేస్తుని అంటూ వారి వాస్తవాన్ని, వారి చరిత్రను వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహామును పిలిచినప్పుడు అతను ఒంటరివాడు. మీ తల్లి అయిన శారా గురించి ఆలోచించండి. అతడు ఒంటరిగా ఉండగా నేను పిలిచితిని, అతన్ని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది ఎగినట్లుగా చేసి తిని. స్నేహితులారా, ఇది ఇశ్రాయేలు జనాంగాన్ని ఉద్దేశించి చెప్పబడ్డ ఒక చారిత్రాత్మక హెచ్చరిక. నీతిని అనుసరించు యెహోవాను వెతుకుచుండు వారులారా నా మాట వినండి అంటూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, మొదట మీరు మీ గతాన్ని జ్ఞాపకం చేసుకోండి. నా మాట వినండి అంటే ఏ మాట అంటే, మొదట మీ గతాన్ని జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాము కాలం నుండి వారి జీవిత అనుభవాల్లో 400 సంవత్సరాల ఐగుప్తు బానిసత్వం కానీ, విడిపించబడ్డప్పుడు 40 సంవత్సరాల అరణ్య ప్రయాణం కానీ, ఆ ప్రయాణంలో దేవుని కృపను వారు పొందిన అనుభవాలు కానీ, ఇవన్నీ జ్ఞాపకం చేసుకోండి. జస్ట్ లిసన్ టు మీ, జస్ట్ రివైండ్ యువర్ హిస్టరీ. జ్ఞాపకం చేసుకోండి. అతడు ఒంటరిగా ఉండగా నేను పిలిచితిని, అలాగే అతని ఆశీర్వదించి అతని పెక్కుమందిగా అగినట్లుగా చేసితిని. ఈ వాక్య భాగాన్ని నేటి మన జీవిత అనుభవాలకు మనం జ్ఞాపకం చేసుకుంటే, చాలామంది అనగా మనలో చాలామంది, కొద్దిమంది ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్స్, వారి తరం క్రైస్తవులు అయ్యారు. ఎందుకంటే ప్రభువును విశ్వసించారు. తద్వారా వారి పిల్లల పిల్లలు కూడా ప్రభువులో కొనసాగే అవకాశాలు, ఆనందకర అనుభవాలు ఉన్నాయి. బట్ చాలామంది వారు వ్యక్తిగతంగా క్రైస్తవులైన వారు కాదు. వారి తండ్రులు కానీ, లేకపోతే వారి తాతలు కానీ, వారి ముత్తాతలు కానీ. సో వారసత్వపు క్రైస్తవ్యంలో ఉన్నాం కానీ వ్యక్తిగత క్రైస్తవ్యంలో లేం మనం. వీఆర్ క్రిస్టియన్స్ బై హెరిడిటరీ, వారసత్వాన్ని బట్టి.
ఆ పర్సనల్ రిలేషన్షిప్ మనకు లేదు, ఆ నీతి మనకు లేదు. మా తల్లిదండ్రులకు ఉండవచ్చు, మన తాతలకు మన ముత్తాతలకు ఉండవచ్చు. సో దే యాక్సెప్టెడ్ ద ఇన్విటేషన్ ఆఫ్ గాడ్ and they maintain the spiritual relationship with God the Father. ఆ ఇంటర్ రిలేషన్షిప్, ఆ పిలువబడిన సమయంలో ఆ పిలువబడిన వారు మన తాతలు కానీ ముత్తాతలు కానీ మన తండ్రులు కానీ మన పితరులు ఎవరైనప్పటికీ కూడా ఆ పిలువబడిన సందర్భంలో వారు ఎందుకు పిలువబడ్డారంటే దేవునితో ఆ నీతిమంతమైన జీవితం, దేవునితో సత్సంబంధాలు కలిగి ఉండటానికి పిలువబడ్డారు. బికాస్ ఆఫ్ దేర్ కాలింగ్, బికాస్ ఆఫ్ దేర్ యాక్సెప్టెన్స్ ఆర్ ఒబీడియన్స్, they were taken into the heaven. సో ఆ విషయాన్ని నేటి తరానికి ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. మీ తండ్రి మీ తాతను అబ్రహాముతో పోలిస్తే, అబ్రహామును పిలువబడ్డప్పుడు లేకపోతే మీ తండ్రిని మీ తాతను నేను పిలిచినప్పుడు వాట్ వర్ దే, వారు ఏంటి, ఆ పిలువబడ్డప్పుడు వారి స్థితిగతులు ఏంటి, వారి జీవిత ప్రమాణాలు ఏంటి, సామాజిక స్థితిగతులు ఏంటి, సాంఘిక స్థితిగతులు ఏంటి, వారి విద్య వైద్య సౌకర్యాలు వారికి ఏంటి, సామాజిక గుర్తింపు ఏమిటి, ఈనాడు ఉన్నటువంటి వస్తు సామాగ్రి కానీ వస్తు సముదాయాలు కానీ గృహాలు కానీ లేకపోతే ఈనాడు ఉన్నటువంటి జీతపత్యాలు కానీ వారికి లేవు. కళలో కూడా ఊహించని సుఖ సౌఖ్యాలు మన పితరులు అనగా ప్రభువును ఆ ఆహ్వానాన్ని అంగీకరించి వెంబడించిన వారు కళలో కూడా ఊహించని సుఖ సౌఖ్యాలు నేటి తరము మనను బట్టి మన రాబోయే తరం పొందుతుంది. వారు దీవించబడిన కొలది, వారు ఆశీర్వదించబడిన కొలది బహుగా విగ్రహములు చేసుకుంటూ వచ్చిరి అంటూ దేవుడు వాక్యం చెప్తుంది. The more they are receiving the blessings, the more they are perverting from the presence of the source of the blessing. ఆస్వాదించబడిన కొలది మరి అధికముగా వారు విగ్రహాలు చేసుకుంటూ వచ్చారు. ఆనాడు ఆ ప్రజలు దేవాలయాన్ని కొల్లగొట్టింపబడటానికి అవకాశం ఇచ్చారు, దేవాలయంలోనే విగ్రహాలు పెట్టారు. ఈనాటి క్రైస్తవ సమాజంలో అనేక విగ్రహాలు, అనగా కంటికి కనిపించే విగ్రహాలు కాదు. కొంతమంది కుటుంబ వారసత్వం అనేది విగ్రహము, కొంతమందికి ఆస్తి అనేది విగ్రహము, కొంతమందికి బిడ్డలు అనేవారు విగ్రహాలు, కొంతమంది పదవులు విగ్రహాలు. అనగా దేవునికి మనకు మధ్య అవరోధంగా ఏది నిలిచినా అది ఒక విగ్రహమే. సో దేవుని సన్నిధిలో విధేయతతో ధ్యానము చేయడానికి అవరోధం కలిగించే ప్రతిదీ కూడా విగ్రహమే. Whatever stops you going into the presence of God and praising Him and worshiping Him, దేవుని సన్నిధిలో ఆరాధించడానికి, దేవుని సన్నిధిలో సాష్టాంగపడటానికి, ప్రార్థించడానికి, సామాజికంగా నీవు పొందిన మరి బాధ్యతలు కానీ లేకపోతే పదవులు కానీ వాటెవర్. కొన్నిసార్లు నేను చాలాసార్లు చెప్పాను, ఏమీ లేనప్పుడు హాయిగా సిటీ బస్ ఎక్కి బస్సులో చర్చి ముందు దిగి గుళ్ళోకి వచ్చేవారు, ఆలస్యమైతే ఆటోలో వచ్చేవారు. సో ప్రార్థించారు, దేవుడు కారు ఇచ్చాడు. నేను చెప్పాను కదండి, కార్ పార్కింగ్కి చర్చి దగ్గర స్థలం లేదు కాబట్టి గుడి మానేశాడు. తిరిగి అదే బస్సులో కానీ ఆటోలో కావచ్చు, అంత పెద్ద కారు కొనుక్కొని మా బస్సులో ఆటోలు ఎలా వస్తాం పాస్టర్ గారు? సో వి స్టాప్ కమింగ్ టు చర్చ్. కారణం ఏంటంటే బ్లెస్సింగ్. కాబట్టి మీ తండ్రి అయిన అబ్రహామును చూడండి, మీ కుటుంబంలో ఎవరైతే మొదటిసారిగా ప్రభువును వెంబడించారో వారి జీవితాన్ని చూడండి, వారి నమ్మకత్వాన్ని చూడండి, వారి ఆశీర్వాదాన్ని చూడండి. వారిని బట్టి వారి బిడ్డలు వారి బిడ్డలు వారి బిడ్డలు వారి బిడ్డలు ప్రస్తుతం నీ కుటుంబం నీ బిడ్డలు దీవించబడుతున్నారు. జస్ట్ లుక్ బ్యాక్ ఆర్ టర్న్ బ్యాక్. నీ గతం ఒకసారి చూసుకో, నీ జీవితం ఒకసారి చూసుకో. నీతిని అనుసరించు యెహోవాను వెదకుచుండు వారలారా నా మాట వినండి అంటూ ఆ మాటకు ముందుగా ఏం చెప్తున్నంటే, మొదట నా మాట వినక ముందు నీ జీవితం ఒకసారి చూసుకో, నీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసుకో.
చాలాసార్లు మన జీవితాల్లో గతాన్ని చాలా తేలిగ్గా మర్చిపోతా ఉంటాం. అందుకే నాకు భయం. ఎప్పుడు కూడా నేను నా గతాన్ని చాలాసార్లు చాలా వేదికల మీద చెప్తూ ఉంటాను. మన చర్చిలోనే కాదు, బయట వేరే చోట నన్ను పిలువబడ్డప్పుడు మొట్టమొదటిసారిగా ఏదన్నా బయట చర్చిలో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి నా చరిత్ర జ్ఞాపకం చేస్తాను. నేను ఏ స్థితిలో నుంచి దేవుడు నన్ను పిలిచాడు. నిరక్షరాస్య మరి తల్లిదండ్రులకు జన్మించాను నేను. నిరుపేదలు, డొమెస్టిక్ సర్వెంట్స్ వాళ్ళు. ఈనాడు ఆ తల్లిదండ్రులకు జన్మించిన 5గురం కూడా సమాజంలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నాం. దానికి కారణం మేము కానే కాదు. బికాస్ ఆఫ్ ది ఒబీడియన్స్ ఆఫ్ మై పేరెంట్స్, బికాస్ ఆఫ్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ అవర్ పేరెంట్స్. ఇశ్రాయేలు జనాంగము దీవించబడటానికి ఇశ్రాయేలు జనాంగము కాదు, కానీ మరి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి అబ్రహామును బట్టి అబ్రహాము సంతానము వారసత్వంగా ఇశ్రాయేలు జనాంగం ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఇశ్రాయేలు జనాంగము నేటికి కూడా దీవించబడటానికి గల కారణం బికాస్ అబ్రహాం. ఎన్నిసార్లు మార్గం తప్పారు, ఎన్నిసార్లు తప్పించబడ్డారు. పాత నిబంధన చరిత్ర మొత్తం గమనిస్తే పదే దారి తప్పారు. బట్ బికాస్ ఆఫ్ అబ్రహాం. ఈ వాక్య భాగం కూడా దేవుడు వారి మీదకి తన ఉగ్రత ప్రసరింపచేసి వారిని సమూల నాశనం చేయొచ్చు. 70 సంవత్సరాలు చెరకు ఎందుకు తీసుకువెళ్ళాలంటే ఆ చెర జీవితంలో మార్పు చెందుతారని. అందుకే ఆ చెర అనుభవాల్లో కొంతమంది నీతిమంతులైన యవనస్తులు బయటకు వచ్చారు. నెహెమ్యా కానీ, ఎజ్రా కానీ, దానియేలు కానీ, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కానీ, ఎస్తేరు కానీ, మొర్దెకై కానీ, ఈ చిరకాలంలో మరి నీతిమత్వాన్ని మరి గమనించి గ్రహించి దాన్ని వెంబడించిన వారు, ఆ చెరలో ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య ఉన్నప్పటికీ కూడా దేవునితో సత్సంబంధాలు కలిగి ఉన్నవారు వీరు. గాడ్ పర్మిటెడ్ a situation so that true faithful people may be exposed. నిజమైన విశ్వాసులైన వారు బహిరంగపరచబడటానికి దేవుడు కొన్ని అవకాశాలు ఇచ్చారు. ఈ కరోనా స్థితిగతులు మరి ఎందుకు వచ్చాయో మనకు తెలియదు. దేవుడు అనుమతించకపోతే రావు, వాస్తవం అది. ఎందుకు అనుమతించాడో మన వ్యక్తిగత జీవితాన్ని, నేటి క్రైస్తవ సామాజిక స్థితిగతులను, లేకపోతే ఈ ప్రపంచ సామాజిక స్థితిగతులను మనం ఒకసారి ఆలోచించుకుంటే, ద పీపుల్, ఏ ప్రజలైతే ప్రపంచానికి సువార్త ప్రకటించారో, ఏ ప్రజలైతే క్రీస్తును ప్రభువుగా అందరికీ అందించారో, వారు ఆ ప్రభువును కోల్పోయారు. దే వర్ పర్వర్టెడ్ ఫ్రమ్ ద వెరీ ప్రెజెన్స్ ఆఫ్ ద సేవియర్ who raised them to the top of the countries. సాతానుకు దేవాలయాలు కట్టారు, సాతానుకు సాష్టాంగపడ్డారు. దేవుని వాక్య విరుద్ధమైనటువంటి ఆ వివాహనగా సొదొమ గొమొర్రాలో ఏ రీతిగా జరిగిందో ఆ సొదొమ గొమొర్రా మరి లక్షణాలకు అనుమతులు ఇచ్చారు రాజ్యాలు, రాజ్యాంగాలు. సేమ్ సెక్స్ మ్యారేజెస్, గే మ్యారేజెస్, ఇల్లీగల్ అఫైర్స్. మొన్న ఒక పేపర్లో ఒక తీర్పు గురించి నేను విన్నాను, ఎక్కడో గుర్తులేదు. వివాహేతర సంబంధాలు ఇద్దరి అనుమతి అయితే అది తప్పు కిందకి రాదు, రేప్ కిందకి రాదు. సో ఇటువంటి దైవ వ్యతిరేకమైన సూత్రాలకు ఆయా ప్రభువులు కానీ ప్రభుత్వాలు కానీ అవి లీగలైజ్ చేయబడుతుండగా దేవుడు మౌనంగా ఉంటాడా? ఒకసారి ఆలోచించాలి. మిడతల దండు ఎంత విపరీతంగా మన పొరుగు రాష్ట్రాల్లో ఉంది, ఇంకా మన రాష్ట్రానికి వస్తాయి. ఒరిస్సా, బెంగాల్, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మన తుఫాన్, బీభత్స్, ఈ ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, రహదారి ప్రమాదాలు, ప్రతిరోజు లేవగానే ఏ దుర్వార్త వినాల్సి వస్తుందో భయం.
సో అన్నీ మూకంబడిగా వచ్చేసాయి. 3 మాసాల పరిస్థితుల మధ్య కరువు ఏర్పడింది. ఆహార ధాన్యాలు లేవు. ఒంటరిగా వెళ్తున్న వాళ్ళ మీద దారిదోపులు జరుగుతున్నాయి. ఎక్కడికి వెళ్తున్నాం? సో దీని అంతటి కాలం ఏంటంటే ది పర్వర్షన్ ఆఫ్ ది పీపుల్. ప్రజలు దేవుని నియమావళికి భిన్నమైన రీతిగా దారి తొలగిపోయారు. అందరూ దారి తప్పి తమకిష్టం వచ్చిన త్రోవను తొలగిపోయి 53వ అధ్యాయంలో ఆ మాట మనకు కనబడుతుంది. అందరూ కూడా దారి తప్పి తమకిష్టమైన త్రోవను వెళ్ళిపోయారు. 6వ వచనం చూడండి, 53:6లో, మనమందరము గొర్రెల వల్లే త్రోవ తప్పితో పోతిమి, మనలో ప్రతివాడు తమకిష్టమైన త్రోవను తొలగాను. తమకిష్టమైన త్రోవను తొలగిపోయారు. ఇట్ వాజ్ అ సిచ్యుయేషన్. ఈ అనుభవాల మధ్య గాడ్ ఈజ్ కాలింగ్ ఫర్ అ రిపెంటెన్స్. నీ స్థితి ఏమిటో, నువ్వు ఏ స్థితిలోంచి తేబడ్డావో, ఏ స్థితిలోంచి ప్రత్యేకించబడ్డావో, ఏ స్థితిలో నుంచి నీవు నీ పితరులు ఈ స్థాయికి వచ్చారో ఒకసారి జ్ఞాపకం చేసుకో. వారికి అబ్రహామును శారాయిని జ్ఞాపకం చేశాడు. నేటి మనకు ప్రభువును నమ్మి వెంబడించిన విశ్వాసమైన మన తల్లిదండ్రులు, మన పితరులను జ్ఞాపకం చేస్తున్నారు. వారి జీవిత విధి విధానాలు ఇబ్బందికరమైన స్థితిగతిలో, పేదరికంలో కూడా దేవుని విడిచిపెట్టక, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టక, దేవుని మార్గాన్ని విడిచిపెట్టక, విశ్వాసముతో కష్టాలు, శ్రమలు, బాధలు, బలహీనతలన్నీ భరించి విశ్వాసంతో వెంబడించారు. ఇప్పుడు ఏ శ్రమలు లేని ఏ ఇబ్బందులు లేని స్థితిగతుల మధ్య దేవుని వెంబడించడానికి మనకు అనేకమైన విగ్రహాలు. అందుకే దేవుడు ఈ సార్వత్రిక శ్రమ అనుభవాన్ని అనుమతించాడేమో ఒకసారి మనము పరిశీలించేసుకోవాలి. ప్రార్థన చేస్తాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మరొక నూతన దినమందు నీ వాక్యాన్ని చేతబట్టుకుని నీ ప్రజలకు వినిపించుటకు మీరు చూపిన కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ధన్యకరమైన దివ్యమైన ఈ అవకాశం బట్టి ప్రభా స్తుతులు చెల్లిస్తున్నాం. నీ వాక్యం ద్వారా సేద తీర్చబట్టకు మీరు చూపిన కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు వారి పితరుడైన అబ్రహామును, శారాయిని జ్ఞాపకం చేశారు. వారు ఒంటరిగా ఉండగా పిలువబడి అనేక జనములకు తండ్రిగా ఈ రీతిగా అతని వారసులను చేశారు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఆ రీతిగా మేము కూడా మా పితరులు ప్రభా నేను నమ్ముకొని నేను వెంబడించి వారు పిలువబడ్డప్పుడు నీతో వారి కలిగిన సత్సంబంధాన్ని బట్టి వారి భవిష్యత్తు వారిలోనే కాకుండా వారి బిడ్డలమైన మా జీవితాలు కూడా కలిగింది. కానీ ఆ అనుభవాల మధ్య మేము ఆ దేవునితో సత్సంబంధాలు కలిగి ఉన్నామా లేదా అన్నది వ్యక్తిగతంగా మేము పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మా పితరులు వెళ్తూ వెళ్తూ ఆస్తులు, ఐశ్వర్యాలు మాత్రమే కాదు ప్రభా, దేవుణ్ణి మాకు ఇచ్చారు. వారు ఏ దేవునితో అయితే సత్సంబంధాలు కలిగి ఉన్నారో, ఆ రైట్ రిలేషన్షిప్ కలిగి ఉన్నారో ఆ దేవుణ్ణి మాకు ఇచ్చారు. ఆ దీవెనల పరంపర మేము మా బిడ్డలు కూడా పొందాలంటే ఆ దీవించిన దేవునితో మేము కూడా సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఆ దేవుని ద్వారా కలిగిన ఆ వారసత్వ దీవెనలు మాతోనే ఆగిపోకూడదు. ఆ వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ వాక్యం ద్వారా హెచ్చరిక చేయబడ్డాం ప్రభా, స్తుతులు చెల్లిస్తున్నాం. దీవించండి, ఆశ్రయించండి. మా సంఘంలోని బలహీన గురించి ప్రార్థన చేస్తున్నాం నాయన. మరి ఇదిన ప్రభా, మరి రుతమ్మ హాస్పిటల్ వెళ్తుంది. మరి ఆమెకి మరి ఆపరేషన్ జరిగించాలి. ఆ వాపు తగ్గిందో లేదో పరీక్ష జరిగిస్తారు ప్రభా. ప్రార్థన చేసిన తండ్రి ఆమెను బట్టి, మరి చంద్రపాల్ గారిని బట్టి ప్రార్థన చేస్తూ ఇరువురికి కావాల్సిన స్వస్థత, ఆరోగ్యం దయచేయండి. వైద్యులకు కావాల్సిన పరిజ్ఞానం అనుగ్రహించండి. ఆ చికిత్సల ప్రభా మీరు తోడుగా ఉండమని జ్ఞాపనం చేస్తున్నాం. మరి ప్రస్తున్న ప్రభా తాను కూడా ప్రభా అబ్డామినల్ ప్రాబ్లంతో ఉంది. తాను కూడా చికిత్స జరిగించుకోవాలి. సరైన వైద్య చికిత్స ప్రభా మీరు జరిగించమని విజ్ఞాపన చేస్తున్నాం. మరి రవికుమార్ యొక్క తల్లిగారైనా మరి ఆ బిడ్డ చెస్ట్ ఇన్ఫెక్షన్తో, లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతుండగా మీ సహాయం కోరుతుందండి. కాస్త స్వస్థత, ఆరోగ్యం అనుగ్రహించి విజ్ఞాపన చేస్తున్నాం. మరి ప్రమీల గారి కుమారుడైనా మరి ఆ బిడ్డ కూడా ప్రభా చికిత్సగా నిరీక్షిస్తుండగా మీరే చికిత్స జరిగించమని విజ్ఞాపన చేస్తున్నాం. నెమ్మది పొందినటువంటి యశ్వంతుని బట్టి, నతన గారిని బట్టి ప్రార్థన చేసి ఇరువురికి కాస్త ఆరోగ్యం అనుగ్రహించండి.
క్యాన్సర్తో బాధపడుతున్న కడప శ్రీరాములు రాజేశ్వరి గురించి ప్రార్థన చేస్తుంటారు. ఇరువురికి స్వస్థత చేకూర్చండి. ఎవరెవరు ప్రభా ఏ సమస్యల చేత, ఏ బాధల చేత, ఏ బలహీన చేత బాధపడుతున్నారు వారందరికీ ప్రభా మీరే మీ చిత్తానుసారం మంచి ఆశీర్వాదం అనుగ్రహించండి. డాక్టర్ రాజ్ కుమార్ గారికి అనుగ్రహించండి. నెమ్మది బట్టి వందనాలు తెలియజేసి సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించండి. డాక్టర్ దయాకర్ గారి సతీమణికి ప్రభా నెమ్మది అనుగ్రహించండి, ఆరోగ్యం తెచ్చండి. దేవరాజు ఊలా గారికి కూడా ప్రభా కంటి బాధతో బాధపడుతుండగా వారికి కూడా కాస్త స్వస్థత ఆరోగ్యం తెచ్చండి. జ్ఞాపకం చేస్తున్నాను. కంటి బాధతో బాధపడుతున్నారు ప్రభా. ఈ సమయంలో ప్రభు మా వృద్ధుల గురించి ప్రార్థన చేసిన తండ్రి, పెద్ద వయసులో ఉన్నారు నాయన, మరి వారందరి గురించి విజ్ఞాపన చేస్తాం ప్రభా. మీ దీవెన క్రమరింపచేయండి, మీ ఆరోగ్యం అనుగ్రహించండి. 80 సంవత్సరాలు దాటిన వృద్ధులు ఉన్నారు కదా, మరి దేవవర్మ గారిని బట్టి, వసంతమ్మ గారి బట్టి, కేబి జయకుమార్ గారి బట్టి, అదేవిధంగా రూబెన్ గారి బట్టి, విజయేశ్వరరాయ్ గారి బట్టి ప్రార్థన చేసిన తండ్రి, వారి పట్ల మీ కృప అనుగ్రహించి మంచి స్వస్థత ఆరోగ్యం అనుగ్రహించండి. వారితో పాటుగా వైటి మిత్ర గారు, బెర్నాడ్ తంగస్వామి గారు, వారి సతీమణి కూడా పెద్ద వయసులో ఉన్నారని కాస్త స్వస్థ చేకూర్చండి. అదే రీతిగా మమ్మల్ని సరోజనమ్మ గారిని బట్టి, పంకజం గారి బట్టి, ప్రభుదాస్ గారి బట్టి, కేఏ దేవానందం గారి బట్టి, జయలక్ష్మీబాయి గారి గురించి ప్రార్థన చేసిన తండ్రి, మీ కృప వారికి అనుగ్రహించండి. సుధాదేవి గారికి కాల్సి స్వస్థ చేకూర్చండి, ఆరోగ్యం అనుగ్రహించండి. మేరమ్మ గురించి, మరియమ్మ గురించి, పెద్ద సుందరం గారి గురించి, ఈవి రమణయ్య గురించి, వెంకటయ్య గురించి, పౌలయ్య గారి గురించి ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. విజయశేఖర్ గారి తల్లి గారు, శరత్ గారి తల్లి గారు, ఆ రీతిగా సులోచన యొక్క తల్లిదండ్రులు, ఆ రీతిగా తల్లి పెద్ద వయసులో ఉన్న అనేక మంది గురించి ప్రార్థన చేస్తున్న తండ్రి, మీరే నెమ్మది అనుగ్రహించి జ్ఞాపన చేస్తున్నాం. కరోనా వ్యాధిగ్రస్తుల గురించి ప్రార్థన చేసిన ప్రతిదినం ప్రభు మా దాదాపు 7-8 వేలు ప్రభా సంఖ్య పెరిగిపోతూనే ఉంది. వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతుందని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, సహాయం చేయండి. ఈ వ్యాధిని అరికట్టడానికి ప్రభుత్వం చేసే ప్రభా తీర్మానాలు ప్రభా అంత ఫలితాలు ఇవ్వడం లేదు నాన్న. మానవుల్లోని ప్రభా ఆ రియలైజేషన్ రావాలి, ఆ కట్టడ రావాలి, ప్రార్థన చేస్తాం, సహాయం చేయండి. మరి చికిత్స జరిగిస్తున్న వైద్య బృందానికి మీరు తోడుగా ఉండండి. పోలీస్ యంత్రాంగాన్ని, పారిశుద్ధ కార్మికులు దీవించండి. ప్రాణాల్లో ఉన్న వారికి మీరు తోడుగా ఉండండి. మీ చిత్తమైతే ఈ వారం ప్రభు మరి నెల్లూరు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుండగా మీరే మార్గం సరళం చేయని విజ్ఞాపన చేస్తున్నాం. మరి ఆలయం తెరవాలని, ఆరాధనలు ప్రారంభించాలని ఆశ ఉంది. మరి ప్రభుత్వ విధి విధానాలను అనుసరించి, ప్రజల ఆరోగ్యాన్ని అనుసరించి మరి ఏది మీ చిత్తమో అది జరిగించబడ్డాక మీరు సహాయం తెచ్చి జ్ఞాపకం చేస్తున్నాం. ద్వారం తెరవండి. నూతన మాసంలో ప్రవేశించాం నాయన. మరి ఆర్థిక సవాళ్ళు ఉన్నాయి, మరి అవి తీర్చబడేంత వరకు ప్రభా మీ కృప అనుగ్రహించి జ్ఞాపకం చేస్తాం. నీ పరిచర్యకు ఇవ్వగలిగిన ఆర్థిక సామర్థ్యత నీవే నీ ప్రజలకు అనుగ్రహించి మీరు జ్ఞాపకం చేస్తాం. ఆ మనస్సు కూడా వారికి అనుగ్రహించమని మా రక్షకులను యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన చిన్న మనకందరికీ ఈ ధ్యాన కూడికలో పాల్గొన్న విశ్వాసులకు సదా తోడేండునుగాక. ఆమేన్. God bless you.